హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. పర్సనల్గా నా వాట్సాప్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు. కువైట్ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చి మనం వచ్చిన ఇల్లు నచ్చకపోయినా లేదా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వీసా పైన ఇంట్లోకి డ్రైవర్గా రావచ్చా? వీసా పుడుతుందా పుట్టదా? ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి వీసా పుట్టాలంటే అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక రెండో క్వశ్చన్ వచ్చి, కువైట్లో ఫింగర్ పడిన వాళ్ళు మళ్ళీ కువైట్కి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి, కొత్త వీసా వచ్చింది మాకు, మేము చాలా మెడికల్ సెంటర్లకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా కానీ మెడికల్ మేము పాస్ అవ్వడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మెడికల్ పాస్ అవ్వాలంటే మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే మెడికల్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏ మెడికల్ సెంటర్లలో రిజల్ట్ బాగుందని చాలామంది అయితే నాకు పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు. ఈ 3 క్వశ్చన్ల గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం 100K దగ్గరగా ఉన్నాం. ఇంకొక 10,000 12,000 మంది సబ్స్క్రైబర్లు అయితే మనం 100K రీచ్ అయిపోతాం. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీకు అందిస్తూ ఉన్నాను నేను. మన వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా సరే కువైట్ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చిన తర్వాత మీరు వచ్చిన 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇండియా వెళ్ళిపోయినా సరే, లేదా మీరు వచ్చిన నెల 2 నెలలు 5 నెలలకే మీరు రిటర్న్ ఇండియా వెళ్ళిపోయినా సరే, మళ్ళీ మీరు కొత్త వీసా పైన కువైట్ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు మీకు వీసా అయితే పుట్టదు. చాలామంది చెప్పారన్న వీసా వస్తుందంట, పోయేటప్పుడు మనం వీసా క్యాన్సిల్ చేసుకొని పోతే ఖచ్చితంగా వీసా పుడుతుందంట, మనం వెళ్ళే ముందు మనం సాప్రకామా కొట్టుకొని పోయినా కూడా వీసా వస్తుందంట, ఇట్లా చాలామంది చెప్తున్నారన్న, నిజమేనని కూడా చాలామంది నాకు అడిగారు. మీరు వెళ్ళేటప్పుడు వీసా క్యాన్సిల్ చేసుకొని పోయినా, మీరు వెళ్ళేటప్పుడు సాప్రకామా కొట్టుకొని పోయినా, మీరు ఎలా వెళ్ళినా సరే ఇంటికి మళ్ళీ మీకు కొత్త వీసా పుట్టాలంటే ఇంట్లో డ్రైవర్గా 2 సంవత్సరాలు కంపల్సరీగా ఇంటి దగ్గర మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ కానూన్ ఈరోజు వచ్చింది కాదు, 10 సంవత్సరాల నుంచి ఈ కానూన్ అనేది అలానే ఉంది. ఒకవేళ మీరు ఇంట్లో డ్రైవర్గా రావాలి వెంటనే అనుకుంటే, ముందు మీకు ఎవరైతే వీసా ఇచ్చారో, ఏ స్పాన్సర్ అయితే వీసా ఇచ్చారో, ఏ కువైట్ అతనైతే వీసా ఇచ్చాడో అతనే మళ్ళీ వీసా తీశాడంటే మీరు కువైట్కి అయితే రావచ్చు డ్రైవర్గా. అదే ఇంట్లోకి రావచ్చు. ముందు ఏ ఇంట్లో అయితే పని చేసినారో అదే ఇంట్లోకి కావాలంటే మీరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరే ఇంట్లోకి మీకు వీసా పుట్టాలంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు మీరు ఇంటి దగ్గర వెయిట్ చేయాల్సిందే. సూన్లో రావాలనుకుంటే, అంటే కంపెనీల్లో తలబాత్ డ్రైవర్గా రావాలన్నా, ఫుడ్ డెలివరీ బాయ్స్గా రావాలన్నా, లేదా బయట ఎక్కడైనా కంపెనీల్లోకి డ్రైవర్గా రావాలనుకుంటే ఖచ్చితంగా మీకు వీసా అయితే పుడుతుంది. సూన్ వీసా అయితే పుడుతుంది డ్రైవర్ది. ఖాదీం వీసా మాత్రం పుట్టదు. 18వ నెంబర్ వీసా పుడుతుంది కానీ 20 నెంబర్ వీసా మాత్రం పుట్టదు. 20 నెంబర్ వీసా అంటే ఖాదీం వీసా, ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి. 18వ నెంబర్ అంటే సూన్ వీసా, బయట కంపెనీల్లో కానీ లేదా బయట ఎక్కడైనా షాపుల్లో కానీ, తలబాత్ కంపెనీల్లో కానీ, ఫుడ్ డెలివరీ బాయ్స్గా కానీ ఇలాంటి వీసాలు అయితే పుడతాయి డ్రైవర్గా. ఇంట్లోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఆగాల్సిందే. ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి, కువైట్లో ఫింగర్ పడి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కువైట్కి రావచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఒక్కసారి కువైట్లో ఫింగర్ వేసుకొని ఇండియా వెళ్ళారంటే మళ్ళీ మీరు కువైట్ రావాలంటే ఈ జన్మలో మీరు రాలేరు. నెక్స్ట్ జన్మలో రావచ్చు తప్ప ఈ జన్మలో మీరు మళ్ళీ కువైట్కి వచ్చే అవకాశమే ఉండదు. వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, దుబాయ్, సౌదీ, మస్కట్, బహ్రెయిన్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ కువైట్కి మాత్రం మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. వీళ్ళు చెప్పారన్నా, వాళ్ళు చెప్పారన్నా, ఫింగర్స్ తీసేస్తారంట, 300 దినాలు కడితే తీసేస్తారంట, 400 దినాలు డబ్బులు ఇస్తే తీయిస్తారంట, వాళ్ళు చెప్తున్నారనేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఫింగర్ తీయచ్చు. ఎలా తీయచ్చు? ఇక్కడ మీ తరపున ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఆ లాయర్ వెళ్ళి కోర్టులో అప్పీల్ చేసి, కోర్టులో వాయిదాలు ఉంటాయి. మన ఇండియాలో ఎలా వెళ్తాం కోర్టుకు, ఆ విధంగా వాయిదాలు ఉంటాయి. మీ పైన ఎవరైతే కేసు పెట్టింటారో, ఇప్పుడు మీరు ఇంట్లోంచి పారిపోయి ఉంటారో, మీ స్పాన్సర్ కేసు పెట్టింటాడు, మా ఇంట్లో డ్రైవర్ పారిపోయాడు, మా ఇంట్లో పని మనిషి పారిపోయిందని. ఎవరైతే మీ పైన కేసు పెట్టాడో అతను రాజీకి వచ్చి అప్పుడు ఏదైనా ఫింగర్ తీసే అవకాశం ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే చాలా డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. డబ్బులతో అయ్యే పని ఇది. రూపాయి 2 రూపాయలతో అయ్యే పని కాదు. దగ్గర దగ్గర ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. ఇదంతా చేయాలన్నా మనకి ఇక్కడ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. పిలిచినప్పుడల్లా కోర్టుకు వెళ్ళాలి, లాయర్ దగ్గరికి వెళ్ళాలి, తిరుగుతూ ఉండాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇదంతా అయ్యే పని కాదు. కువైట్కి వచ్చే అవకాశం అయితే ఉండదు ఒకసారి ఫింగర్ పడితే. ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి మెడికల్ గురించి. చాలామంది మెడికల్ పాస్ అవ్వడానికి చాలా కష్టాలు అయితే పడుతున్నారు. ఒక్కొక్కరు అయితే కన్నా 20,000, 30,000, 40,000, 50,000 కూడా ఖర్చు పెట్టుకొని లాస్ట్కి మెడికల్ పాస్ అవ్వక వీసా టైం అయిపోయి కువైట్కి రాలేక చాలామంది ఇంటి దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కువైటే కాదు, బహ్రెయిన్ కానీ, ఖత్తర్ కానీ, సౌదీ కానీ, మస్కట్ కానీ, దుబాయ్ కానీ ఎక్కడికైనా సరే మెడికల్ పాస్ అయితేనే మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. మెడికల్ పాస్ అవ్వకపోతే వెళ్ళలేం. ఈ మెడికల్ అనేది మన ఇండియాలో చాలా కష్టం అయిపోయింది. మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా చాలా కష్టంగా మారిపోయింది. చిన్న ప్రాబ్లం ఉన్నా సరే
మెడికల్ అయితే అన్ఫిట్ చేసేస్తున్నారు. కొన్ని మెడికల్ సెంటర్లో అయితే కనుక మెడికల్ ఫైల్ చేయడమే కాకుండా ఆన్లైన్లో అన్ఫిట్ అని ఎక్కిస్తారు. ఒక్కసారి అన్ఫిట్ అని ఆన్లైన్ ఎక్కిందా మీ వీసా పనికిరాదు, మీరు వెళ్ళాల్సిన గల్ఫ్ కంట్రీకి కూడా వెళ్ళలేరు, మీ పాస్పోర్ట్ కూడా పనికిరాదు. అది ఆన్లైన్లోంచి డిలీట్ అవ్వదు. వాళ్ళు ఏమి చెప్తారు 2 నెలలకు డిలీట్ అయిపోతుంది, 2 నెలల తర్వాత మళ్ళీ మీరు వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ చేసుకోవచ్చు అని చెప్తారు. కానీ అది మాత్రం ఆన్లైన్లోంచి డిలీట్ కానే కాదు. మళ్ళీ మీరు కొత్త పాస్పోర్ట్ చేసుకొని వీసా తెప్పించుకొని మెడికల్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత ఎక్కడైతే రిజల్ట్ బాగుంటుందో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, ముంబై కావచ్చు, ఏ స్టేట్లో అయినా సరే వెళ్ళి మనం మెడికల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఏ మెడికల్ సెంటర్లలో రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ చేసుకుంటే పాస్ అయ్యే అవకాశాలు అయితే 99% ఉంటాయి. చాలామంది అడుగుతారు, మనం కోరుకున్న మెడికల్ సెంటర్ రాదు కదన్నా, మనం సెలెక్ట్ చేయడానికి ఉండదు కదా, అది ర్యాండమ్గానే బుక్ అవుతుంది కదా మెడికల్ సెంటర్ అని చాలామందికి డౌట్ ఉంది. చాలామంది నాకు కూడా కామెంట్స్ పెట్టారు, మీకు కావాలంటే నేను ఏ మెడికల్ సెంటర్ కావాలన్నా సరే బుక్ చేయించిస్తా, ఏమంటే అమౌంట్ ఎక్కువ పెట్టుకుంటే బుక్ చేస్తారు. ఒకసారి కొడతారు, మనం కావాల్సిన మెడికల్ సెంటర్ రాలా, రెండోసారి కొడతారు రాలా, ఏదో విధంగా అపాయింట్మెంట్ బుక్ చేసేవాళ్ళు మనకు కావాల్సిన మెడికల్ సెంటర్ బుక్ చేసి ఇస్తారు. అయితే అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం మెడికల్కి వెళ్ళకండి. ఒకవేళ హైదరాబాద్లో మీరు మెడికల్ చేయించుకోవాలనుకుంటే సలూస్ మెడికల్ సెంటర్కి వెళ్ళండి తప్ప ఇంకా వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళారంటే 50-50 ఛాన్సెస్, పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు. చాలా దారుణంగా ఉంది. చిన్నది ఏదైనా మైనర్ ప్రాబ్లం ఉన్నా సరే మెడికల్ అన్ఫిట్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఒకవేళ మీరు మెడికల్ కానీ, స్టాంపింగ్ కానీ, పీసీసీ కానీ, ఎమర్గేషన్ కానీ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నేను కూడా చేయిస్తాను. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏ మెడికల్ సెంటర్లో రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కు అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు పంపించి మెడికల్ చేయించే బాధ్యత నాది. అయితే ప్రాబ్లమ్స్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటే ఏదో విధంగా చేయొచ్చు, కానీ ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటే, కొద్దిగా మేజర్గా ప్రాబ్లం ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మెడికల్ అయితే పాస్ కాలేరు. ఇంకా కొందరు చెప్తూ ఉంటారు 50,000 కట్టు, 70,000 కట్టు, 80,000 కట్టు, ముందుగానే మెడికల్ చేయిస్తాం ఇది అదని చెప్తా అంటారు. ఎవరైనా సరే ముందుగానే డబ్బులు అయితే ఎవరికి ఇవ్వకండి. పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి, కానీ పని కాకముందే డబ్బులు అయితే ఎవరికి కట్టద్దండి. మెడికల్కి అయ్యే అమౌంట్ అయితే పెట్టుకోవాలి, అది సహజం. ఇప్పుడు మెడికల్ చేయించుకోవాలనుకుంటే మెడికల్కి ఒక 10,000, అపాయింట్మెంట్ తీసిన దానికి నార్మల్గా అయితే 1,000-1,500 తీసుకుంటారు. లేదా మనకు నచ్చిన మెడికల్ సెంటర్ కావాలనుకుంటే అపాయింట్మెంట్ బుక్ చేయడానికి 6,000, 7,000, 8,000 కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా తీసుకొని మనకు నచ్చిన మెడికల్ సెంటర్కి పంపిస్తారు. అయితే ఎవరైనా సెట్టింగ్ చేయిస్తాం, డబ్బులు ముందే కట్టండి 50,000, 70,000, 80,000 అని అడుగుతూ అంటారు. ఎవరు కూడా డబ్బులు కట్టద్దండి. ఎవరు కూడా సెట్టింగ్ చేయరు. మాటలు ఏమి చెప్పేస్తారు, మెడికల్ ఏమో నార్మల్గా చేయిస్తారు. పాస్ అయిపోయారా డబ్బులు తీసుకుంటారు, పాస్ కాలేదనుకో మీకు ప్రాబ్లం ఉంది బ్రదర్, మీరు పాస్ కాలేరని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. అట్లా చేస్తారు తప్ప ముందే డబ్బులు అయితే ఎవరికి ఇవ్వద్దండి. ఇవిడనైతే లైక్ చేయండి, ఇంకెవరైనా లైక్ చేయకుండా ఉంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం. మన వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు బంగారం ధర ఎంత ఉంది, దినార్ రేట్ ఎంత ఉంది, అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైనా ఉంటే కనుక నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటా. ప్రతిరోజు మీరు చూసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.